హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న రాత్రి జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అన్నయ్యని అంటే చిరంజీవి గారిని ఫంక్షన్కి గెస్ట్గా పిలుద్దామని డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే ఆయన ఏమన్నారో హరీష్ శంకర్తో ఓ మాట చెప్పారు. అంటే హరీష్ అన్నారు చిరంజీవి గారిని పిలవాలి అని మాట్లాడుతాను, ఫంక్షన్ పిలవాలి అది అంటే చెప్పాను. మీకు హీరో కావాలి అంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. చిరంజీవి గారి పక్కన ఉంటే ఏమైపోతుంటే నేను హీరో అన్న సంగతి మర్చిపోతాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఒక్కసారి. హీరో కావాలంటే అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి హీరో కావాలంటే నన్ను పిలవండి, లేదా తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. ఎందుకంటే ఆయన ముందు నేను మాట్లాడలేను. ఆయన అంటే నాకు ఒక రకమైన అదే ఆ మాటల్లో ఉన్న అర్థం అనమాట. ఒక గౌరవం, అభిమానం, ప్రేమ వీటన్నిటితో పాటు నేనేం మాట్లాడలేను ఆయన ఉంటే కనుక వేదిక మీద అని చెప్పడం అన్నది ఇవాల్టి మాట కాదు ఇది. ఎందుకంటే మొదటి నుంచి చిరంజీవి గారు అంటే నాగబాబు గారికి కానీ, మెగా బ్రదర్ నాగబాబు గారు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే రామలక్ష్మణులు అంటాం చూడండి. ఆ రాముడు చిరంజీవి గారు అయితే యువతల మెగా బ్రదర్ నాగబాబు గారు, అవతల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఒక లక్ష్మణుడి కింద చెప్పాలన్నమాట. అంత ఒక డెడికేషన్ చిరంజీవి గారు అంటే బ్రదర్స్గా. మనం అన్నదమ్ముల మధ్య పరపత్యాలు వచ్చి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, వ్యాపారాల కోసం కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి అన్నదమ్ములు విడిపోయిన సందర్భాలు ఈ భారతదేశంలో మనం ఇటీవల చరిత్రలో కూడా ఎన్నో చూస్తున్నాం. సరే, ఇంకా మహాభారతం దానికి ఉండే పెద్ద ఉదాహరణ అనుకోండి. కేవలం రాజ్యం కోసం అంత పెద్ద యుద్ధం జరిగి లక్షలాది మంది చచ్చి అన్నదమ్ములే ఒకరినొకరిని చంపుకున్న ఒక గొప్ప పురాణం మన కళ్ళ ముందే ఉంది. కానీ వీటన్నిటికీ వ్యతిరేకమై సమాజానికి ఒక స్ఫూర్తి, అన్నదమ్ములు కలిసిమెలిసి ఎలా ఉండాలి, కుటుంబాన్ని కలిసిమెలిసి ఎలా పంచుకోవాలి, ఆ ఆనందాన్ని ఎలా షేర్ చేసుకోవాలి, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబ సంవిధానాన్ని నెలకొల్పిన ఆ ముగ్గురు అంటే చిరంజీవి గారు మొదట రావడం, తర్వాత ఒక్కొక్కరిని రంగంలోకి నాగబాబు గారిని నిర్మాతగా తీసుకురావడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా చిరంజీవి గారికి ఉండే ఆ కుటుంబ వ్యవస్థ మీద ఉన్న గౌరవం, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ నిజంగానే. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నమాట ఇప్పుడుది కాదు. ఎందుకంటే ఆయనది 96 నాకు గుర్తుండి 1996 ఆగస్టు 6వ తారీఖున ఆగస్టు 11నో అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా 1 ఇయర్ తేడాలో 97 అక్టోబర్ 3వ తారీఖున మాస్టర్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఫంక్షన్కి అంటే 100 డేస్ ఫంక్షన్, మాస్టర్ 100 డేస్ ఫంక్షను ఇఫ్ ఐ రిమెంబర్ 98 జనవరి 10న వైజాగ్లో చాలా గొప్పగా ఘనంగా అంటే 100 డేస్ ఫంక్షన్స్ ఇలా జరుగుతాయా అనిపించేటట్టుగా అప్పుడే కొత్తగా ర్యాంప్ ఒకటి సెట్ చేసి ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ముందుగా 3-4 రోజులు ముందుగా అక్కడికి వైజాగ్ వెళ్ళి అక్కడ మొత్తం కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించి ఒక అద్భుతమైన రంగాన్ని సిద్ధం చేశారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు అని. నాకు తెలిసి చిరంజీవి గారి 100 డేస్ ఫంక్షన్ జరగడం కూడా వైజాగ్లో అదే మొదటిది. ఆ రోజున అంటే సముద్రం అంతా ఆ రోజున అక్కడ ఉన్నదా అనేటట్టుగా ఆఖరిని పోలీసులు కూడా చికాకు పడిపోయారు. ఆ రోజున ఇలాంటి ఫంక్షన్లు ఇక్కడ జరపకూడదని. నేను సైడ్ లైట్స్ అని అప్పుడు నేను జ్యోతి చిత్ర ఆంధ్రజ్యోతి సంస్థలో పనిచేస్తున్న దాంట్లో సైడ్ లైట్స్ అని పోలీసులు ఏం మాట్లాడారో అది కూడా రాసినప్పుడు ఆ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట వేదిక ఎక్కి మొట్టమొదట మైక్ ముందుకు వచ్చి మాట్లాడిన మొట్టమొదటి సందర్భం అది. ఆ రోజున ఆయన అన్నమాట నాకు ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తుంటుంది. అదేంటంటే ఆయన రాగానే ఏదో ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు, ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక హీరో అన్న ఒక రకమైన అలాంటి భేషజాలతో మాట్లాడలేదు ఆయన. ఆయన మాట్లాడిన మాట ఇప్పటికీ నాకు గుర్తు. అదేంటంటే, మీలాగే నేను కూడా చిరంజీవి గారి అభిమానిని, మీ అభిమానుల్లో నేను కూడా ఒక అభిమానిగా మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నానని చెప్పడం. ఆ మాట అనగానే అసలు స్టేడియం అంతా కూడా ఆ మాటకి దద్దరిల్లిపోయిందనమాట. అంటే ఆయనలో ఉండే ఒక నిఖార్సైన ఖచ్చితమైన వ్యక్తిత్వం అన్నది ఆ రోజు నుంచే ఉన్నది ఆయనకి.
కొత్తగా అంటే పువ్వు పుట్టగానే పరిమళించును అన్న మాట అంటుందే, అవి ఊరికే పుట్టిన మాటలు కావు అవి. ఆ రోజు నుంచి మాస్టర్ ఫంక్షన్ దగ్గర నుంచి నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ వరకు, అంటే ఎప్పుడు 96, 97, 2025 ఈ మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గా ఎదిగి, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్గా ఎదిగి అండ్ ఎన్నో బ్రహ్మాండమైన హిట్లు, ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, ప్రజల్లోని అసలు ఆయనకున్నంత పాపులారిటీ. ఒక్కొక్కసారి అయితే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అని చిరంజీవి గారు అంటే కూడా అసలు 3 నిమిషాల పాటు మాట్లాడనివ్వనంత కమోషన్ దద్దరిల్లిపోయి ఆడిటోరియంస్, మా చిరంజీవి గారినే మాట్లాడనివ్వనంత వాడికో తిక్కుంది, దానికో లెక్కుంది. పాపులారిటీ, క్రేజు, ఆ డిమాండు సంపాదించుకున్న తర్వాత, ఆయన పవర్ స్టార్గా ఎదిగిన తర్వాత కూడా ఎప్పుడు చిరంజీవి గారి పట్ల ఆయన చాలా అంకిత భావంతో, ఎంతో అణుకువతో, ఒబీడియన్స్తో చిరంజీవి గారి పట్ల ఉండడం అన్నది నిజంగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఒక వ్యక్తిత్వ వికాసానికి లేదా పరిపుష్టమైన వ్యక్తిత్వానికి అది గొప్ప నిదర్శనంగా నిలబడుతుందన్నమాట. అంటే అది కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఇదొకటిగా నేను చెప్తున్నా. తర్వాత ఇంకో సందర్భంలో ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గారు ఆయన కష్టపడి రాత్రి పగులు పనిచేసి, నాకున్న షూలు లాంటివి కూడా ఆయనకి లేవు, ఆయన ఏదో ఎవరో ఇచ్చిన, అంటే షూటింగ్లో ఏ షూ ఇస్తే అది వేసుకుని షూటింగ్ చేసి అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు చేసి ఆయన ఇంటికి వచ్చి ఇంకా షూ కూడా ఇప్పుకోలేని మునుగులకు దెబ్బ తగిలి, కాళ్ళకు దెబ్బలు తగిలి, పాదాలకు దెబ్బలు తగిలి ఇలాంటి, ఎందుకంటే ఆయన ఫైట్స్ అన్నీ కూడా డూపులు లేకుండా చేసిన మొట్టమొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, ఏది ఇండియన్ సినిమాలోనే లేదా వరల్డ్ సినిమాలోనే. అలాంటి సందర్భంలో ఆయన ఇంటికి వచ్చి ఒళ్ళు తెలియని ఒక అలసటలో ఇంటికొచ్చి పడుకుని పోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ షూస్ ఇప్పి, ఆ సాక్స్ కూడా ఆయనే ఇప్పిన సందర్భాన్ని ఒక సభలో ఆయన గుర్తు చేసుకుని, మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయాయి, ఆ షూ కూడా వచ్చేది కాదు, చెమటతో తడిచిపోయేది. ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది. అంటే ఉదయం వేసుకున్న షూ అర్ధరాత్రి ఇంటికి వచ్చేసరికి ఆ సాక్స్ ఆ చెమటతో ఎంత అంటే చెమట వాసన ఎంత వస్తుంది దాంట్లోంచి, పైగా అరిపాదాల్లోంచి చెమట ఎక్కువ, సాక్స్ తడిసిపోతుంటాయి కూడా ఒక్కొక్కసారి ఆ చెమటకి. అలాంటి సాక్స్ బయటికి తీసినప్పుడు అందులోంచి చెమట వాసన రాలేదు, నాకు సువాసన వచ్చిందని చెప్పారు. అంటే ఒక కష్టజీవి తాలూకా చెమటకుండే ఒక గొప్పతనాన్ని ఆ మాటలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్పారు. అలాంటి సందర్భాల్లో ఆయన గురించి ఆయన ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అంటే ఇచ్చిపడేయడం అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారికి అన్వయించి మాట్లాడారు. కానీ అప్పుడు ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది కదా, వజ్రోత్సవాలు వేడుకలు గట్రా జరిగినప్పుడు మోహన్ బాబు గారు, నేను కాలేజీలో ఉన్నప్పుడే చిరంజీవి గారు ఏదో హీరో అని ఏదో అలాంటి సెన్స్ వచ్చినట్టు మాట్లాడితే, ఆయన వేదికను ఎక్కి ఎవ్వరూ ఊహించని రీతిలో, చాలా అనూహ్యమైన రీతిలో తమ్ముడు మోహన్ బాబు అని మాట్లాడారు. అసలు అది అంత హ్యూమరస్ టచ్ ఉన్నది. అన్నయ్యని పెద్ద చేసి, అన్నయ్యని అంటే తనకన్నా పెద్దవాడు అనే ఒక రాంగ్ సెన్స్ వచ్చేటట్టుగా ఆయన మాట్లాడిన దాన్ని ఎంత కౌంటర్ అటాక్, ఒకే ఒక్క మాటలో తమ్ముడు మోహన్ బాబు అని పిలిచారు స్టేజ్ ఎక్కగానే. అలా అంటే ఇచ్చిపడేయడం అంటే అదే. ఇందాక మా తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా ఇచ్చిపడేసిన సందర్భం మీకు గుర్తు చేస్తున్నా. అలాంటి సందర్భాలు నిజంగా ఆయన గెలిచిన వెంటనే ఇంటికి వచ్చి చూడండి, నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను, మాస్టర్ 97 దగ్గర నుంచి మాట్లాడుతున్నా. 98 జనవరి 10 100 డేస్ ఫంక్షన్ వైజాగ్లో, ఆ రోజు నుంచి మీరు తీసుకుంటే మొన్న ఆయన కష్టపడి, ఆయన రాత్రి పొగలు ఒళ్ళు బద్దలు కొట్టుకుని ఎన్ని యాత్రలు చేసి, ప్రజాయాత్రలు చేసి, ఎన్ని ప్రసంగాలు చేసి, ఎన్ని రకాలుగా ప్రాణాలకు తెగించి, ఆ సందర్భం, ఆ రోజునున్న వాతావరణం నిజంగా ఒక రకమైన భయానకమైన వాతావరణం. ఎందుకంటే ఎలక్షన్ల రణరంగంలో అసలు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో కూడా తెలియని ఒక పరిస్థితుల్లో ఆయన ఎంత గుండె నిబ్బరంతో, ఎంత గుండె దిటవుతో ఆయన ఎలాంటి ఛాలెంజ్లు విసిరి
ఆ రోజున ప్రతిపక్షాల మీద ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చి పవర్లోకి ఆయన కష్టం అది అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా బ్లడ్ అండ్ స్వెట్ అన్నమాట. అలాంటి ఒక గెలుపు 21 సీట్లకి 21 సీట్లు గెలిచి ఆయన వచ్చినప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళ మీద మోకరిల్లి పడ్డం అన్నది మనం ఎంత వైరల్ అవ్వాలో అంత వైరల్ అయింది. ఆ తర్వాత కూడా ప్రమాణ స్వీకారాల టైంలో అక్కడ స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు, రజనీకాంత్ గారు, ఎంతమంది ఆ రోజు స్టేజ్ మీద అంతమంది ఉన్న చోట ఆయన అందరినీ పలకరించుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చిరంజీవి గారి పాదాలని ముట్టుకొని ఆయనకి కాళ్ళకి దండం పెట్టి ఏదో స్టైల్గా ఇలా అనడం కాదు, కాళ్ళ మీద పడ్డం అంటారే, ఆ కాళ్ళ మీద పడి తన భక్తి విశ్వాసాలని మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల ఆయన ఏ విధంగా ప్రదర్శించారు, ఏ విధంగా నిరూపించారు. అవి ఊరికే ఏదో పబ్లిక్ కోసం, ఏదో పబ్లిక్ ఎప్రిసియేషన్ కోసం చేసిన పనులు కాదు. ఆయన వ్యక్తిగతంగా అంతరాంతరాలలో నిబిడీకృతమైన నిక్షిప్తమైన ఆయన మెగాస్టార్ చిరంజీవి అలా అన్నయ్య గారంటే ఆయనకుండే ఆ అచంచలమైన భక్తికి అవి తార్కాణాలుగా. సరే ఇంకా నాగబాబు గారు అయితే మరి ఇంకా ఆయన మెగాస్టార్ చిరంజీవి గారిని తన్నన్నా పడతారు, తను మాట అనొచ్చు, ఇంకో రకంగా విమర్శించవచ్చు, ఇంకో రకంగా తోలనాడచ్చు. కానీ చిరంజీవి గారి గురించి కనుక ఒక్కరెవరైనా రాంగ్ మాట మాట్లాడితే మాత్రం నాగబాబు గారు మాత్రం 1000 పడగల ఆదిశేషులాగా ఆయన విపరీతంగా ఆగ్రహించి ఒక సభలో కూడా చెప్పారు, చాచిపెట్టి లెంపగా కొడతాను అన్నయ్యని ఎవరైనా. అవి నిజం, అవి ఊరికే స్టేజ్ మీద అందరినీ రెచ్చగొట్టడం కోసం మాట్లాడే మాటలు కదా, అవన్నీ నిజాలు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మాకు ఒక దారి వేసి మా అందరికీ మా నాన్న తర్వాత నన్ను అన్నం తిన్నావా అని అడుగుతాడు, ఏదో కొడుకులాగా, నేను చిన్న కుర్రాళ్ళలాగా అడుగుతాడు అన్నయ్య నన్ను అని చెప్పి మాట్లాడడం. ఇవన్నీ కూడా ఈ రోజున చిన్న చిన్న ప్రపంచాలతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్న ఈ ప్రస్తుత వర్తమాన సామాజిక స్థితిగతులలో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళు ఈ సమాజానికి గొప్ప దిక్సూచికలు, దిశానిర్దేశకాలని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు. సరే, ఆస్తులు అంతస్తులు విషయాల్లో ఎంతమంది విడిపోయారు, ఇందాకలే నేను భారతం గురించి కూడా చెప్పడం జరిగింది మీకు. అదే మహాభారత యుద్ధానికి మించిపోయి ఈ మధ్య రోజుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల గారు, వారి మదరు జగన్మోహన్ రెడ్డి గారి మదరు విజయమ్మ గారు ఎలా విడిపోయి రాజకీయ రొచ్చులో వాళ్ళు ఎలాగ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి అందరి నోళ్ళల్లో పడ్డారో మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కవిత గారు బయటకు వచ్చి అండ్ ఆవిడ కేసీఆర్ గారికి అండ్ కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టి వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ మనం చూస్తున్న సందర్భాలే. ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న రాజకీయంగా విభేదించినప్పటికీ కూడా ఎంతో సంయమనంతో చాలా గంభీరమైన పద్ధతిలో ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అండ్ ఒక సభలో కూడా చెప్పారు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, రాజకీయంగా నేను దూరం కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారికి అన్న మాట అన్నారు. కానీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైలాగ్ లాగా అవన్నీ అనుక్షణం పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడతాయి. సరే, ఇంకా మెగా బ్రదర్ నాగబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకతల ఆయనకి ఏ రకమైన పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, ఏ రకమైన రికగ్నిషన్ కూడా అక్కర్లేదు ఆయనకి. ఏదో తర్వాత రోజుల్లో ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చారు, కానీ ఆయన చాలా నిస్వార్థంగా బ్రదర్ తమ్ముడు గెలవాలి, ఆయన ఆశయాలు గొప్పవి, ఆ ఆశయాల ద్వారా ప్రజా సంక్షేమం చాలా విరివిగా సమృద్ధిగా జరుగుతుందని నమ్మి రాత్రి పగలు జనసేన సైనికుడిగా రాత్రి పగలు తమ్ముడు కోసం పనిచేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడా కూడా ప్రపంచాలు లేకుండా, ఎక్కడా విభేదాలు లేకుండా, ఎక్కడా కూడా భావ వైరుధ్యం కూడా లేకుండా ఒకే తాటి మీద ముగ్గురు నడవడం చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందండి. అదే నిన్న రాత్రి ఆయన మళ్ళీ ఏదో పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన పవర్ స్టార్, ఆయనకి లేని హోదా ఏముంది, ఆయనకి లేని స్థాయి అంతస్తు ఏమున్నాయి, అయినప్పటికీ ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే అన్నట్టుగా ఆయన పవర్ స్టార్ కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, కానీ మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు అనే మాటని ఆయన పదే పదే ఆయన మననం చేసుకోవడమే కాకుండా పబ్లిక్కి కూడా ఆయన ఆ విషయాన్ని తెల్లని చేస్తారే, దట్ ఈస్ కాల్డ్ పవనిజం.
థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.